శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 34వ అధ్యాయము 215వ పేజీ. అంశాలు: సాయి సుక్తి, ఆలయోద్ధారక సాయి అంటే ఆలయాలను ఉద్ధరించడం గురించి స్వామి చెప్తారనమాట. సాయి సుక్తి: విశ్వచింతన చేయు విజ్ఞాన జీవుండు, విష్ణు చింత చేయు విభుదు వరుడు, ఒక విశ్వమునందు ఒకడు విష్ణువు పొందు, సకల శృతుల యూట సాయి మాట అంటారు బాబా. 2 రకాల విద్యలు సమాజంలో ఉన్నాయి. ఇహమున సుఖమందు హేమతారక విద్య, పరమున సుఖమంద బ్రహ్మ విద్య అంటాడు వేమన యోగి. స్వామి మనకు ఆ రహస్యం తెలియచేస్తున్నారు. నేటి శాస్త్రాలు, శాస్త్రజ్ఞులు అణువులు పరమాణువులపైన లేక ఖగోళం పైన బడి విశ్లేషణ విడగొట్టడం చేసి చూస్తున్నారు. విశ్వం అంతా విష్ణుమయం కాబట్టి ఈ రహస్యం తెలిసిన బుద్ధిమంతుడు విశ్వం అంతటా విష్ణువుని మొత్తాన్ని కలిపి ఒకటిగా చూడడాన్ని ఎట్లానా అని వెతుకుతున్నాడు. చివరకు తనలోనే ఆ స్థితిని అనుభవిస్తున్నాడు. అది అనుభవంలోకి రాగానే సర్వం తెలుసుకున్న జ్ఞాని అవుతున్నాడు. అది విధానం అని స్వామి తెలియపరుస్తున్నారు. భ్రమర కీటక న్యాయం అని ఒక సూక్తి. ఎవరు దేనిని గురించి ధ్యానిస్తారో వారు అది అవుతారు. కాబట్టి విశ్వాన్ని ఆరాధించిన వ్యక్తి విశ్వాన్ని పొందగా, విష్ణువుని ఆరాధించిన వ్యక్తి విష్ణు ప్రాప్తి పొందుతున్నాడు. విష్ణువుని ఆరాధించిన వ్యక్తి విష్ణు ప్రాప్తి పొందుతున్నాడు. ఈ రహస్యం తెలిసి స్వామి సంఘోద్ధరణకై తలపెట్టిన కార్యాల్లో వేద విద్యకు గల ప్రాశస్త్యం తెలుపుతూ దేవాలయోద్ధరణ మొదలైన కార్యక్రమాలు అందుకోసమే చేపట్టారు. ఆలయోద్ధారక సాయి: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని శాస్త్రం. అనగా దేహం శరీరం దేవాలయం లాంటిది కాగా అందులోని జీవుడు ప్రాణశక్తి దేవుడు అనగా దేవుడు అని అర్థం. దేహం దేవాలయం లాంటిది కాగా అందులోని జీవుడు దేవుడు అని అర్థం. అనగా దేవాలయాల మధ్య సంబంధం మరియు జీవదేవుల మధ్య సంబంధాన్ని చాలా చక్కగా గుర్తెరిగిన పవిత్ర సంస్కృతి గల జాతి భరత జాతి. అందువల్ల దేవాలయాలు మన సంస్కృతిలో ప్రధాన భాగాలు. ఆలయంలోని దైవరూపం మనలోని ఆత్మశక్తికి ప్రతీక. చుట్టూ వ్యాపించి ఆకర్షించే సుందర ఆలయం శరీరానికి ప్రతీక. ధ్వజస్తంభం రుజుతత్వానికి ప్రతీక. ఆలయంలోని ప్రాకారాదులు మానవ శరీరములోని వివిధ కోశాలకు ప్రతీక. నంది, సింహం మొదలైన వాహనాదులు మనకు లేక మనలోని పశుత్వాన్ని ప్రతీకలు. అవి ఏకాగ్రంగా అంతరాలయంలోని దేవుని చూడటం దృష్టిని జ్ఞానమార్గం అంటే దైవం వైపు మళ్లించటానికి ప్రతీక. దృష్టి జ్ఞానమయం అయితే సృష్టి బ్రహ్మమయం అవుతుంది అని శాస్త్రం. అనగా ఎవరైతే భగవంతుని ఏకాగ్ర దృష్టితో సాధించుకోగలుగుతారో వారికి విశ్వం అంతా భగవన్మయం అవుతుంది అన్నది అంతరార్థం. ఊరి మొత్తంలోకి ఉన్నతమైనది గుడి కావాలని నిద్రలేవగానే ఊరిలోని అందరికీ భగవంతుని ఔన్నత్యాన్ని సూచించే గుడి శిఖరం కనపడి దృష్టి దైవం మీదకు మెళ్లాలని మన ప్రాచీనుల భావం. అందువల్ల దేవాలయాలను చాలా ఎత్తైన ప్రదేశాలలో కట్టే ఆచారం ఉండేది. ఇంటికి ఇల్లాలు, ఊరికి ఆలయం అన్న నానుడి ఉండేది. గుడిలో ప్రదక్షిణాలు ఆత్మ ప్రదక్షిణలుగాను విశ్వం యొక్క భ్రమణతత్వానికి సంకేతాలుగాను భావించేవి పవిత్ర భావపూరిత కార్యక్రమాలు. ఏ ఊరిలో దేవాలయం లేదో ఆ ఊరిలో భోజనం కనీసం నీళ్లైనా త్రాగరాదన్న ఆచారాన్ని పాటించే సంప్రదాయం కూడా మన పూర్వపు రోజుల్లో ఉండేవి. ఆలయమే ఊరు, ఊరే ఆలయం అన్న పద్ధతిలో ప్రాకార
పూర్వకంగా నిర్మించబడ్డ ఆలయ గ్రామాలు కూడా భారతదేశంలో ఉండేవి. దేవాలయాలలో ఆధ్యాత్మిక మరియు వ్యవహారిక విద్యాభ్యాస విధానాలు ఉండేవి. ఇటువంటి పవిత్రమైన అత్యున్నతమైన దేవాలయ సంస్కృతి నేడు కొడగట్టిన దీపం వల్లే మినుకు మినుకుమంటన్న స్థితిలో స్వామి దానికి పూర్వవైభవాన్ని తిరిగి సంతరింపచేయ సమకట్టారు. అందులో మొదటి భాగంగా ఆలయాలు నిత్య కార్యక్రమ లోపం వల్ల తేజోరహితం కావడాన్ని గమనించిన స్వామి వాటిని తమ రాకతో, స్పర్శతో, సంకల్పముతో పునరుత్తేజితం చేస్తున్నారు. జాతిని జాగృతం చేసి ప్రజలకు ఈ ఆలయ వ్యవస్థ మీద నమ్మకం పెరిగేలా, సాధకులుగా మారేలా వారిని తయారు చేస్తున్నారు. ఇది చాలా నిశ్శబ్దంగా మనలోని శ్వాసలాగా సాగిస్తున్న సాయి ఆధ్యాత్మిక పునరుత్తేజ కార్యక్రమాలు. దాని ప్రతిస్పందనే మనం నేడు వివిధ రకాలుగా, అనగా కొంతమంది అయ్యప్ప అని, కొంతమంది దుర్గామాత అని, కొంతమంది హనుమంతుడని, కొంతమంది గణేశుడని, మరికొంతమంది ఇతర దేవతామూర్తులని తమ భక్తి భావాలను వ్యక్తం చేయటం వెనుకున్న కారణం. దానిని అవగాహన చేసుకొని అందులో భాగంగా పంచుకొని ముందుకు పోగలగటం మన అదృష్టం. స్వామి అంటారు, కావలసింది వీధికొక కొత్త ఆలయం కాదు, ఆలయ వ్యవస్థ మీద గౌరవం పెంచుకొని అంకితభావంతో వ్యక్తిగత ఆధ్యాత్మిక పురోగతి సాధించటం. ఇందులో భాగంగా స్వామి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. సనాతనమైన ఆలయాలను స్వామి స్వయంగా సందర్శించి ఆయా ఆలయాలలోని ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీపింపచేశారు. తమ పూర్వ అవతారమైన షిరిడి బాబా విగ్రహం ప్రతిష్టలలో మొట్టమొదటిది. ఇది అపూర్వమైన విధంగా మద్రాసు గిండి వద్ద ఉన్నదంట. ఈ ఊరు స్వామి చేతుల మీదుగా జరిగింది. మద్రాసు దగ్గర గిండి అనే ఊరుంది. అక్కడ స్వామి షిరిడి సాయిబాబాని ప్రతిష్ఠ చేశారంట. అప్పటిదాకా షిరిడీలో కూడా స్వామి సమాధి మీద ఒక షిరిడీ సాయి చిత్రపటం ఉండేది. తదుపరి పాలరాత్రి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇదే మాదిరి గుంటూరు జిల్లాలోని రేపల్లెలోను, కోయంబత్తూరులోను, మదనపల్లె దగ్గర 37 కిలోమీటర్ల దూరమునున్న మేడుగుర్తిలోను, అయోధ్య ఆశ్రమములోను తమ పూర్వావతారమైన షిరిడీ బాబా చలువరాతి విగ్రహాలను భక్తజనుల కోరిక మేరకు కడు వైభవంగా ప్రతిష్ఠ చేశారు. గిండి ఆలయాన భక్తుల కోరిక మేరకు పట్టు వస్త్రముపై తమ పాదముద్రలను ఉంచగా వారికి ఆశ్చర్యం కలిగేలా అతి చిన్నవైన శ్రీ సత్యసాయి పాదముద్రికలకు బదులు భారీ పాదముద్రలు, అనగా తమ పూర్వ అవతారపు షిరిడీ బాబా వారి పాదముద్రలు ఏర్పడి భక్తులకు దర్శనం ఇస్తున్నాయి. ఏలూరులో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలను గీతామందిరములో ప్రతిష్ఠించారు. భారతదేశంలోని దివ్యక్షేత్రములైన భద్రాచలం, వారణాసి, తిరుపతి, బద్రీ మొదలైన అనేక పుణ్యక్షేత్రములను స్వయంగా తమ దర్శన స్పర్శనలతో పునీతం చేసి క్షేత్ర మహత్యములను పునరుద్ధరించారు. కాశీలో తమ దివ్య హస్తచాలనముచే సృష్టించిన అనర్ఘ్యమణిని ఆ విశ్వేశ్వర లింగముపై అలంకరించి ఈశ్వరుని మహిమ అవిచ్ఛిన్నముగా ప్రకాశించునని సెలవిచ్చారు. బదరీలో ఆలయ అధికారికులు కూడా తెలియని అత్యంత రహస్య ప్రతిష్ఠగా శంకరులచే ప్రతిష్ఠింపబడి అదృశ్యంగా ఉన్న పానవట్టంతో కూడిన నేత్రలింగాన్ని తమ హస్తచాలనముతో వెలికి తెప్పించి దానిని గంగోత్రి జలముచే అభిషేకించి తమ హస్తచాలనమున సృష్టించిన సువర్ణ బిల్వ పత్రములతోనూ తుమ్మి పూలతోనూ పూజలు చేయించి దానిని పునః శక్తివతం కావించి తిరిగి దానిని ఆ రహస్య ప్రదేశములో ప్రతిష్ఠింపచేసిన లీల అసామాన్యమైనది, అనితర సాధ్యమైనది. అన్ని వందల సంవత్సరములుగా అక్కడ ఉన్న స్వామివారిని నారాయణమూర్తిగానే భావిస్తూ వచ్చారు. సాంప్రదాయబద్ధమైన పూజారులకు కూడా స్వామి అంతర్లీనంగా ఉన్న నేత్రలింగాన్ని వెలికి తెచ్చిన సంఘటన తర్వాత ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే గ్రంథావలోకనం చెయ్యగా అందులో వారికి అవగాహన అయిన సత్యం. ఆదిశంకరులు అంతర్గతంగా నేత్రలింగ ప్రతిష్ఠ చేసి భారతదేశం మొత్తానికి దైవ ప్రదేశం అనగా ఈశాన్య భాగ క్షేత్రమైన ఆ బద్రీ క్షేత్రములో
బాహ్య ప్రతిష్టగా నారాయణమూర్తిని ప్రతిష్టాపన చేశారన్న గోప్య విషయం తెలియవచ్చింది. ఆలయ పూజారులకు కూడా తెలియని ఆ రహస్య భేదనం వల్ల అందరికీ కనువిప్పు కలిగింది. స్వామి తమ ఈ దివ్య కార్యక్రమంతో శివకేశవులు అభేదతను, తమ యొక్క శివకేశవాతీత తత్వమును లోకులకు తెలియచేశారు. ఆ అభేదతయే ఆదిశంకరుల వారి ఉద్దేశమన్న పరమార్థాన్ని స్వామి వివరించారు. ఆ స్థల పురాణము, శాస్త్ర ప్రమాణము తెలిసిన పిదప పండితులు ఇది పరమసత్యమని స్వామివారిని ప్రస్తుతించారు. ఇదే మాదిరి ఇటువంటి సంఘటన శ్రీశైల క్షేత్రములో ఇంకొక మాదిరిగా వ్యక్తం అయ్యింది. క్షేత్రపరంగా శివక్షేత్రమైన ఆ స్థలంలో ఆదిశంకరులు పాతాళగంగ సమీపమున శ్రీచక్రమును స్థాపించారన్న రహస్యాన్ని తెలుపుతూ పూజా విధులను సక్రమంగా నెరవేర్చుట ఆలయ అర్చకులకు విహితమనిరి. మల్లికార్జున నామమునకు అర్థం తెల్లని మల్లె పువ్వు అని, భ్రమరం అంటే తుమ్మెద అని వివరించుతూ అక్కడ కూడా బంగారు తుమ్మెపూలు సృష్టించి జలజల ఆ స్వయంభూ ఆ లింగముపై వర్షింపచేసి ఆ క్షేత్రమహిమను మరింత ఉద్దీపితం చేశారు. ఈసారి మనకు తెలియచేసిన రహస్యం శివశక్తుల అభేదత. ఇదే మాదిరిగా సోమనాథ్ ఆలయములో తమ అనంతతత్వాన్ని ఇంకొక రీతిగా వ్యక్తీకరించారు. సౌరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రములో సోమనాథంచ అనే శాస్త్రవాక్యం శివుని యొక్క అత్యంత శక్తివంతమైన 12 పీఠాలలో సోమనాథ్ ఒకటి. చారిత్రాత్మకంగా ఈ క్షేత్రం ఎన్నోసార్లు దండయాత్రలకు, దోపిడీలకు గురి అయ్యి నష్టపోయింది. ఆదిశంకరులు కైలాసము నుండి తెచ్చిన పరమ పవిత్రమైన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చరిత్ర. దండయాత్రల సందర్భంగా నాటి భక్తులు బంగారు ఆభరణాలకు ప్రాధాన్యత ఇవ్వక ప్రాణత్యాగాలు చేసి ఆ జ్యోతిర్లింగాన్ని గుప్తం చేశారని, అప్పటి నుండి దాని ఆచూకీ ఎవరికీ తెలియదని పెద్దలు చెబుతూ ఉంటారు. అందువల్ల ఆ కైలాస జ్యోతిర్లింగం ఆచూకీ లేకుండా పోయింది. స్వామి తమ ఆలయ ఉద్దాపన కార్యక్రమంలో భాగంగా సోమనాథుని స్వయంగా సందర్శించారు. శతాబ్దములుగా అదృశ్య స్థితిలో ఉన్న ఆ కైలాసలింగాన్ని తమ హస్తచాలనంతో ఆహ్వానించి తమ సమక్షములో అద్భుతమైన అర్చనలు జరిపించి పవిత్రం చేశారు. అత్యంత శక్తివతం గావించి నిత్య పూజలకయ్యి అక్కడ పూజారులకు ఇచ్చారు స్వామి. నిత్య పూజలకై అక్కడ పూజారులకు ఇచ్చారు స్వామి. దీనిని చూచి ఆ రాష్ట్రవాసులు, భక్తులు పొందిన ఆనందం వర్ణనాతీతం. ఉత్తరప్రదేశ్లో అయోధ్యారాముని, బృందావనములో గిరిధారిని, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం, మహానంది క్షేత్రాలను, మహారాష్ట్రలోని పండరీపురంలో పండరీనాథుని, పాండురంగని దర్శించారు. రకుమాయికి మంగళసూత్రం సృష్టించి తామే ధరింపచేసిన సంఘటన అపూర్వమైనది. ఇలా భారతదేశంలో ప్రముఖ క్షేత్రాలన్నింటినో ప్రత్యక్ష, పరోక్ష ఉద్దీపన విధానాల ద్వారా స్వామి పునరుద్దీపనం చేసి మన వంటి భక్తుల ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేశారు. ఈ 34వ అధ్యాయంలో శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 34వ అధ్యాయంలో 218వ పేజీ, 219వ పేజీ చాలా ముఖ్యమైనవి. జిహ్యాగ్రే వాణిం వక్షస్థలే లక్ష్మీం కరే విభూతిం సతతో ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 34వ అధ్యాయము సంపూర్ణం. 219వ పేజీ శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము.